గైస్ 2025 ఐపీఎల్కి ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ గెలిచి పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళారు. ఇంకా ఓడిపోయిన కేకేఆర్ నెంబర్ 10 ప్లేస్లో ఉన్నారు. ఇంకా మనం మ్యాటర్కి వచ్చేస్తే 2025 ఐపీఎల్కి ఫస్ట్ మ్యాచ్లో కేకేఆర్ మీద ఆర్సీబీ డామినేట్గా ఆడారని చెప్పాలి. మొదటి నుంచి కూడా ఆర్సీబీ మంచి ప్లాన్తో వచ్చి కేకేఆర్ బ్యాటర్స్ని సైలెంట్లో పెట్టగలిగారు. టాస్ గెలిచి కెప్టెన్ బౌలింగ్ తీసుకుని బౌలింగ్కి వచ్చిన ఆర్సీబీ ఎర్లీగా హజిల్వుడ్ గుడ్ లెంత్లో బౌలింగ్ చేస్తూ బ్యాటర్స్ని ఆశ్చర్యపరిచాడు. ఎర్లీగా డికాక్ వికెట్ కూడా తీశాడు. ఇంకా దాని తర్వాత రహానే ఇంకా సునీల్ నారాయణ్ కౌంటర్ అటాక్ చేశారు. రహానే ప్రజెంట్ ఫామ్ మాత్రం సూపర్గా ఉంది. తను కొట్టిన ప్రతి షాట్ కూడా బ్యాట్కి మిడిల్ చేస్తున్నాడు. ఇంకా సునీల్ నారాయణ్ కూడా స్టార్టింగ్లో స్లోగా ఆడినప్పటికీ తర్వాత మంచి స్పీడ్ అందుకున్నాడు. నారాయణ్ 26 బాల్కి 44 రన్స్ కొట్టి రసిక్ దార్కి వికెట్ ఇచ్చాడు. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఓవర్లోనే అజింక్య రహానే 31 బాల్కి 56 రన్స్ కొట్టి క్రూషియల్ టైంలో కృణాల్ పాండ్యాకి వికెట్ ఇచ్చాడు. ఇంకా దాని తర్వాత బ్యాటింగ్కి వచ్చిన బ్యాటర్స్ అందరూ కూడా ఆర్సీబీ స్పిన్నర్స్ని ఆడడానికి ఇబ్బంది పడ్డారు. మెయిన్గా సుయాష్ ఇంకా కృణాల్ అయితే సూపర్ బౌలింగ్ అని చెప్పాలి. ఇంకా స్పీడ్ బౌలర్స్ కూడా పర్లేదనిపించారు. మెయిన్గా హజిల్వుడ్ అయితే సూపర్ బౌలింగ్ అని చెప్పాలి. ఇలా ఓవరాల్గా 20 ఓవర్లకి 174 రన్స్కి కేకేఆర్ని కట్టడి చేశారు. హజిల్వుడ్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 22 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఎకానమీ 5.5. ఇంకా కృణాల్ కూడా 4 ఓవర్లు బౌలింగ్ చేసి 29 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఎకానమీ 7.2. ఇంకా మిగతా బౌలర్స్ కూడా ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ లాస్ట్లో మంచి కంబ్యాక్ ఇచ్చారని చెప్పాలి. ఇంకా తర్వాత బ్యాటింగ్ దిగిన పిల్ సాల్ట్ ఇంకా విరాట్ కోహ్లీ హిట్టింగ్ చేయడం మొదటి ఓవర్ నుంచే స్టార్ట్ చేశారు. మెయిన్గా పిల్ సాల్ట్ అయితే అద్దరు కొట్టేశాడని చెప్పాలి. తనకు ఆల్రెడీ ఆ పిచ్చి అలవాటు ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్ ఫామ్ని మళ్ళీ కంటిన్యూ చేశాడు. ఇంకా విరాట్ గురించి మీకు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. తను స్పెన్సర్ జాన్సన్ని 2 సిక్స్లు చూపించి కొట్టేస్తాడు. ఈ 6లు మాత్రం ఈ మ్యాచ్కి హైలైట్ అని చెప్పాలి. ఎప్పుడైతే ఈ ఓపెనర్స్ ఇద్దరు కౌంటర్ అటాక్ చేశారో అప్పుడే మ్యాచ్ 1 సైడ్ అయిపోయింది. ఎలాగూ స్కోర్ కూడా తక్కువే ఉంది కాబట్టి బ్యాటింగ్కి వచ్చిన ప్రతి బ్యాటర్ కూడా హిట్టింగే చేశారు. విరాట్ కోహ్లీ ఎర్లీగా హిట్టింగ్ చేసినప్పటికీ తర్వాత స్లోగా ఆడుకుంటూ మ్యాచ్ ఫినిష్ అయ్యేదాకా నాట్అవుట్గా ఉన్నాడు. ఆర్సీబీ ప్రతి ఒక్క ఫ్యాన్ కోరుకుంటుంది ఇదే ఫామ్ని విరాట్ కోహ్లీ కంటిన్యూ చేయాలని మనం అందరం కోరుకుందాం. ఇంకా 175 టార్గెట్ని ఆర్సీబీ 16.2 ఓవర్లకే ఫినిష్ చేశారు. 2 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ మళ్ళీ కేకేఆర్ మీద గెలిచారు. అది కూడా ఈడెన్ గార్డెన్స్లో. ఈసారి ఆర్సీబీకి ప్రతి బ్యాటర్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. ఇంకా బౌలింగ్ కూడా సూపర్గా వేస్తున్నారు. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.